హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది మీ జయని సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సపోర్ట్ మీ ప్లీజ్. మీ సపోర్ట్ చాలా మందికి, చాలా యూట్యూబర్స్ కి చాలా అవసరము. మీ అందరు సపోర్ట్ చేయాలని వేరుకుంటున్నా మనస్ఫూర్తిగా. ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, చాలా మంది అడిగేది ఏదంటే, చాలా వరకు మీకు పని పాట ఉండదు, ఎప్పుడు వీడియోస్ చేస్తా ఉంటారు, మీకేం పని ఉండదా, పాట ఉండదా అని అడుగుతాను. పని పాట లేకుండానే ఎవ్వరు చేయరు ఫ్రెండ్స్. తెలుసా మీకు? పని పాట లేకుండా ఎట్లా ఉంటారు చెప్పు? వాళ్ళకు పనులు మస్తు ఉంటాయి. పనులు చేసుకుంటూ తర్వాత యూట్యూబ్ ఛానల్ చేస్తారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్. నేను చెప్పేది కంపల్సరిగా మీరు వినండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, లైవ్కి వస్తున్నారు, కానీ నా వీడియోస్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయటం లేదు ఛానల్ని. నా ఛానల్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉండిండకపోవచ్చు. నా ఛానల్ పేరు ఏదో అని తెలియకపోయి ఉండొచ్చు. నా ఛానల్ పేరు ఏంటంటే జయమ్మ 2012 యూట్యూబ్ ఛానల్. చాలా మంది జయమ్మ 2012 యూట్యూబ్ ఛానల్ అంటే ఏంది అని అడుగుతున్నారు. జయమ్మ 2012 అంటే నువ్వు ఆడ పుట్టినావా, 2012లో పుట్టినావా, లేకుంటే 2012లో పెళ్ళయిందా, 2012లో ఇంకా ఏదా అని వేరే వేరేగా అడుగుతున్నారు. 2012 అంటే నా కొడుకు పుట్టిన తేదీ. నా కొడుకు మాకంటే చాలా ఇష్టము. వాడు మాకు లక్కీ అని మేము అనుకుంటాము మా లైఫ్ లో. నేను కానీ, మా ఆయన కానీ, మా ఇంట్లో వాళ్ళు ఎవరైనా. సో అందుకని మా ఇంటికి ఒక్కడే వాడు, తెలుసా? ఇంతమందికి మగపిల్లడు. వాళ్ళు నలుగురు అయితే, వాళ్ళ అబ్బగారు నలుగురు అయితే, వాళ్ళ పెదనాయన గారు నలుగురు అయితే, ముగ్గురు అయితే, వాళ్ళ పెదనాయన గారు ముగ్గురు అయితే, వాళ్ళ పెదనాయన పిల్లలకి కూడా ఎవరు లేరు. వాళ్ళ ఇంటికి, ఎర్రమల ఇంటికి ఒక్కడే నా కొడుకు, కింగ్. అదన్నమాట వీళ్ళ వంశం చరిత్ర. కాబట్టి నా కొడుకుని నేను లక్కీగానే ఫైల్ అవుతాను. అట్లని ఏం కాదు, నా కొడుకు అంటే నాకు లక్కీ. మా ఇంట్లో ఒక రూపాయి పుట్టకపోయినా నా కొడుకు పెరుగు కొద్దీ మాకు ఎప్పటికైనా మా ఇంట్లో మాకు చేతి నిండానే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో అయినా కానీ, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కానీ నాకు ఎప్పటికీ డోకా ఉండదు. ఎందుకంటే నా కొడుకు అంత లక్కీ అని భావిస్తాం కాబట్టి అలా పెడతాం. నా బిడ్డ లక్కీ కాదని కాదు, నా బిడ్డ కూడా చాలా మంచి అదృష్ట అమ్మాయి. అది మా ఇంటికి కాదు, వాళ్ళు ఇచ్చే ఇంటికి అని నాకు చాలా వరకు చెప్పినారు అని నమ్ముతాను కూడా నేను కూడా. మా ఇంటికి అదృష్టం కాకపోయినా నాకేం పర్వాలేదు, కానీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి అక్కడ ఉంటే చాలబ్బా, మాకేం అవసరం లేదు. మా ఇంట్లో మేము చక్కగా బతికించుకొని ఎట్నో గట్ట చదివించుకొని పోషించుకోగలము. సరేనా? పోయిన కాడనే బాగా హ్యాపీగా ఉండాలా, మంచి లైఫ్ ఉండాలా మీకు, అదే మేము కోరుకుంటాము. సరేనా ఫ్రెండ్స్? ఎందుకు ఈ సోది చెప్తున్నానంటే, నేను కొన్ని బట్టలన్నీ అలాగే ఉన్నాయి, మా పిల్లలన్నీ గెలికి పెట్టినారు మొత్తము. అవన్నీ మడతేసుకుందామని చూద్దాము. మడతేసుకుంటూ, పనులు చేసుకుంటూ, వంట చేసి, బండలు తుడిచి, బట్టలు ఉతికి, టిఫిన్ చేసి, మళ్ళీ అవి పెట్టి, అన్ని పనులు 24 గంటలు పనులు ఉంటాయి. ఏమి వేరే వాళ్ళు బ్లౌజులు కూడా ఇచ్చిపోయినారు, అవి కుట్టడానికి కూడా నాకు ఈ లైవ్ చేసుకొని వీడియోలు చేసి ఇంట్లో పని చేసాక నాకు టైం కుదరదు. తర్వాత నాకు రెస్ట్ కావాలా మెయిన్ గా, ఎందుకంటే అంత చేతకండి అనమాట. చాలా వరకు నేను బయటికి వెళ్ళొచ్చినానంటే ఆ రోజు లైవ్ ఉండదు, ఆ రోజు వీడియోస్ ఉండవు. ఏదో ఒక రాత్రి పూట పోస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇంక అప్పుడన్నా కనీసం వీడియోస్ ఉండాలి కాబట్టి నైట్ పూట డెలికేట్ చేస్తాను మీకు వీడియోస్ అలా. అప్పుడన్నా మళ్ళీ నా వీడియోస్ పోకుంటే కష్టం, ఆగిపోతుంది అక్కడ అనేసి అప్పటికన్నా పెట్టేస్తాను. అంతేగాని నేను బయటకు పోయినంటే అసలు పని కూడా చేయలేను. ఎందుకంటే అంత వీక్ బాడీ, చూడనికి డమ్ములాగుండా, కానీ వేస్టే. మీరు చూడండి, ఇలాగే చూస్తూ ఉండండి. లాంగ్ వీడియోస్ చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియోస్ ఓన్లీ షార్ట్ వీడియోసే కాదు, లాంగ్ వీడియోస్ కూడా చూడండి, ఎంటర్టైన్మెంట్ చేయండి, హ్యాపీగా ఫీల్ కాండి. మీకు ఏదైనా ఇబ్బందికరంగా ఉంటే కామెంట్ చేయండి, ఏంది మేడం ఈ న్యూసెన్స్, ఏది మేడం అట్లా ఇట్లా అని. మీరు చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే అసలు వేస్ట్. మీరు లైవ్ లోకి వచ్చిన కానీ వేస్ట్. లైవ్ లో చాలా మంది వస్తారు, నాకు చాలా అంటే చాలా మంది వస్తారు లైవ్ లో, కానీ ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయరు. ఓన్లీ లైవ్ కి వచ్చి చెడ్డ కామెంట్లు పెట్టిపోతుంటారు. వాళ్ళు అయిన వాళ్ళో తెలియదు, చుట్టాలో తెలియదు, సబ్స్క్రైబర్ లో తెలియదు, మొత్తానికి అయితే రావడం అయితే వస్తారు, కానీ నాకైతే బ్యాడ్ కామెంట్స్ పెట్టిపోతారు. దానివల్ల నాకేమి నష్టం ఏం లేదు. ఎందుకంటే మీరు రావడం వల్ల నా ఛానల్ హైలైట్ అవుతుంది. అది బ్యాడ్ కామెంట్స్ అయినా ఒకటే, మంచి కామెంట్ అయినా ఒకటే. నేను ఏదైనా పాజిటివ్ ని రిసీవ్ చేసుకుంటాను, నెగిటివ్ అయితే ఏది రిసీవ్ చేసుకోను.
సో మీరు ఎంత తిట్టినా నేనైతే ఆ మానుకోను యూట్యూబ్ ఛానల్, ఇది మాత్రం వాస్తవము. కంపల్సరీగా మీరు సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి. ఇన్స్టా రీసెంట్ గా వచ్చాను, ఏళ్ళ తరబడి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళవి బాగా పోతాయి వైరల్. బట్ నేను ఒక్క శారీతోనే ఒక్కదాన్ని నెట్టుకుంటూ వచ్చినానంటే ఇన్స్టాలో తక్కువ సమయంలో ఎక్కువ ఫాలోవర్స్ సంపాదించినానంటే ద గ్రేట్ జయ. అది జయ టాలెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చిన వరం. ఫస్ట్ దేవుడిచ్చిన వరం, తర్వాత సబ్స్క్రైబర్ల గిఫ్ట్, తర్వాత నా 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 పనితీరు. అంతేనా? కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు పోదాం, పని చేసుకుందాం. పని చేసుకుంటూ మాట్లాడదాం. ఎవరి బట్టలు వాళ్ళకు పెట్టేసి చూద్దాం, సరేనా? అది ఫ్రెండ్స్, చాలా వరకు చాలా అంటే చాలా పనులు ఉంటాయి. పనులు చేసుకుంటూనే, అన్ని పనులు చేసుకుంటూనే మేము ఈ పనులు చేస్తాము. వీడియోస్ కానీ ఏవైనా కానీ అన్ని పనులు చేస్తాము. ఏమి పనులు చేయకుండా అయితే మేము కూడా ఊరికే ఉండము. ఎందుకంటే మా పనులు మాకు మస్తుగా ఉంటాయి, మీ పనులు మీకు మస్తుగా ఉంటాయి, మా పనులు మాకు మస్తుగా ఉంటాయి. ఎవరి పనులు వాళ్ళకు హ్యాపీగా ఉంటాయి. పనులు లేకుండా అయితే ఎవరు ఉండరు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ఏమి మంచిగా అర్థం చేసుకోండి, జైన్ సపోర్ట్ చేయండి, సరేనా? ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ ఏమేమి చేస్తున్నారు? నా ఛానల్ చాలా మంది ఏందక్క ఇట్లాంటి వీడియోస్ అట్లాంటి వీడియోస్ అని ఎవరు నాకు చెప్పలేదు. బాగుంటాయి అక్క నీ వీడియోస్, చాలా బాగుంటాయి అని చెప్పిన వాళ్ళే. కానీ ఇంకోటి కూడా, ఎవరైనా ఛానల్, నా ఛానల్ ఎవరి ఛానల్లోనో నేను ప్రమోట్ చేయాలంటే ప్రమోట్ చేస్తాను. ఇప్పుడు ఏస్తేరు వచ్చి నా దగ్గర వచ్చి ప్రమోట్ చేయించుకొని పోయింది, పర్వాలేదు. ఇప్పుడు ఆమె ఛానల్ బాగానే వస్తుంది. తర్వాత ఇంకొక అక్క కూడా వచ్చింది, అది నంద్యాల ఆమెనే. ఈ నంద్యాలలో సర్కిల్లో ఎవరైనా ఉంటే, నేను లోకలే, పక్క లోకలే, నంద్యాలలో ఎక్కడో పల్లెటూరులో కాదు, నేను లోకల్లోనే ఉంటాను. మీరు ఎవరైనా ప్రమోట్ చేయించుకోవాలంటే ఛానల్ ని ప్రమోట్ చేయించుకోండి వచ్చి, సరేనా? నేను పక్కన మళ్ళీ నంద్యాల పక్కన విలేజ్ అని కాదు, మరి పక్క లోకలే, నంద్యాలే నాది. అడ్రస్ అయితే నేను చెప్పను, బట్ మీరు మెసేజ్ రూపంలో మీరు అడగండి. అడికొచ్చి మీవి ఎవరైనా ప్రమోట్ చేయాలంటే ఛానల్స్ ప్రమోట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సరేనా? ఖచ్చితంగా ప్రమోట్ చేయించుకోండి, మీకు అర్థమవుతుంది ఏమి ఎట్లా వస్తుందో రిజల్ట్. ఆ ఛానల్ నా వీడియోస్ దగ్గర వచ్చి మీరు ఒక వీడియో తీయటం వల్ల మీకు ఎంతమంది సబ్స్క్రైబర్ వస్తారో అది మీకు అర్థమవుతుంది. సో మీరు చూసుకోండి, తర్వాత మీ ఇష్టము. చాలా కష్టం. ఇన్స్టాలో సంపాదించుకోవచ్చు కానీ ఫాలోవర్స్ ను యూట్యూబ్ లో సంపాదించుకోలేం. ఆ విషయం అందరికీ తెలుసు, నాతో పాటు చాలా మందికి తెలుసు. ఇన్స్టాలో చాలా ఈజీ ఫాలోవర్స్ సంపాదించుకోవటం, ఎందుకంటే అక్కడ అట్రాక్షన్ ఎక్కువ, ఇక్కడ అట్లా లేదు, పట్టింపులు ఎక్కువ. ఏముండాయి వీడియోస్, ఏం బాగా చేసింది, వీడియో ఎట్లా పోయింది, వీడియో ఎట్లుంది అన్ని చూస్తారు ఇక్కడైతే. యూట్యూబ్ లో అయితే, ఇన్స్టాలో ఉండవు. ఇన్స్టాలో ఓన్లీ బాగుందా అమ్మాయి, ఇంకా ఫాలోవర్సే, ఇంకా ఏమన్నా చూపించిందా, ఇంకా ఫాలోవర్సే. ఇది అట్లా లేదు, నువ్వు ఏమన్నా చూపించుకో, ఏమన్నా చేసుకో, ఇక్కడ కరెక్ట్ గా దానికి తగినట్లే ఫాలోవర్స్ వస్తారు, లేకుంటే రారు. అంత అంత స్ట్రిక్ట్ అనమాట. ఇన్స్టాకి యూట్యూబ్ కి చాలా తేడా, గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాకి యూట్యూబ్ కి చాలా తేడా. ఇన్స్టాలో సంపాదించినంత ఫాలోవర్స్ ను యూట్యూబ్ లో సంపాదించలేమన్న విషయం మీరు గమనించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ చూడండి, చెత్త 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 ఎట్లున్నాయో చాలా వరకు నేను బాగానే పెట్టుకుంటాను, కానీ మా పిల్లల వల్లనే ఇవన్నీ ఇక్కడ వచ్చి పడతాయి. ఒక్కటి దొరకకపోయింది అనుకో, అన్ని తీసి బయటపడేస్తారు. ఒకటి దొరకకపోయినా కానీ అన్ని తీస్తారు. ఇంకా ఏమన్నా చెప్పినా కానీ కాక వాళ్ళకు ఏం అర్థం కాదు. ఇప్పుడు స్కూల్కి పోయే టైము బుక్స్ ఇంకా బట్టలు కరెక్ట్ గా దొరకకుంటే ఇంకా అన్ని బయటకు వేస్తారు, కాబట్టి అన్ని సర్ది పెడదామని అని పెట్టుకుంటున్నాను. మీకు ఇది సోదే అయిండొచ్చు, కానీ ఇది ఒక పని అనేది గుర్తు పెట్టుకోండి. సోదేం కాదు, అర్థమైందా? సోది ఎందుకు అవుతుంది చెప్పండి? ఇది ఒక పని చేస్తేనే పని అవుతుంది. ఇది ఒక పని కాకుండా ఎందుకు ఉంటుంది చెప్పండి? కాబట్టి అన్నీ తీసేసి మాట్లాడవద్దు, దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అందరూ. చాలా మంది కూడా చాలా రకాలుగా అనుకుంటారు, ఏంది ఇది ఇట్లా అని. ఎక్కువ మన సబ్స్క్రైబర్ కంటే మన బంధువులే జల్సిగా ఫీల్ అవుతారు. అంత దమ్ము ఉంటే వాళ్ళు, ఒక్కటే చెప్తా నేను, వాళ్ళకి అంత దమ్ము అంత పట్టింపులు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అప్పుడు మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, తెలుసా తెలియదు మీకు ఆ విషయము. లైక్లు అయితే కొట్టరు, కానీ ఊరికే వచ్చి చెత్త చెత్త కామెంట్లు పెట్టడానికి అయితే వస్తారు. అది
ఎందుకు అట్లా వస్తారు చెత్త కామెంట్లు పెట్టడానికి? చెత్త కామెంట్లు పెట్టడానికి నోరు వచ్చినప్పుడు లైక్లు కొట్టి వాళ్ళ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి ఏం మాయ రోగం వచ్చింది మీకు? చెప్పండి ఫ్రెండ్స్. మీరు చాతనైతే ఫ్రెండ్స్ కానీ ఏమి బంధువులు కానీ చాతనైతే సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఆమె ఎంత లాభం పొందుతుందో మీకు అర్థం కాదు. ఆ విషయం పొందే ఆమెకు తెలుస్తుంది. లేకుంటే అసలు ఏం చెప్పొద్దు దయచేసి. అర్థమైందా? లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల చాలా వరకు నష్టమే ఉండదు, లాభమే ఉంటుంది ఎవరికైనా. ఛానల్ను సపోర్ట్ చేయండి, లైక్లు కొట్టండి. లైవ్ లో వచ్చినామంటే మేడం మీరు లైక్లు కొట్టండి అని అడుగుతారు అని చాలా మంది అంటారు. లైక్ల వల్ల ఎందుకంటే లైక్లో ఒక్క లైక్ వల్ల చాలా వరకు యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా వరకు యూజ్ అవుతుంది. ఒక్క లైక్ వల్ల చాలా మందికి నా వీడియోస్ వెళ్తాయి. తెలుసా మీకు? చాలా మందికి నా వీడియోస్ వెళ్తాయి. అది అందుకని మిమ్మల్ని లైకులు కొట్టండి అనేది. ఇది ఊరికే కాదు, పని పాట లేకోకుండా ఏం అడగా. అర్థమైందా? పని పాట లేకుండా అయితే ఏం అడగను. పని పాట ఉంటేనే అడిగేది. ఆ లైకుల వల్ల యూజ్ ఉంటుంది కాబట్టి లైకులు కొట్టండి అని అడుగుతా ఉంటా. పని చేసుకోవచ్చు కదా ఈ వీడియోస్లో ఏంటి అని చాలా మంది ఉన్నారు అనేవాళ్ళు. ఇది ఒక పని రసాని, ఇది పని కాదని ఎవరు చెప్పిండ్రు? ఇది పని కాదని ఎవరు చెప్పిండ్రు చెప్పండి? ఇది పని కాదు అని ఎవరు చెప్పిండ్రు? నాకు ఒక్కరు చెప్పండి, చెప్తా నేను. ఇదొక పని కాబట్టే పని చేస్తుంటారు. పని కాకపోతే ఎందుకు చేస్తారు పని? చెప్పండి. ఇది గుర్తుపెట్టుకోండి. పనులతో పాటు అన్ని వీడియోస్ పనులు చేసుకుంటూనే ఉంటారు. మీరు కూడా కంపల్సరీగా సపోర్ట్ చేయండి. చేతనైతే ఎవరికైనా, ఎవరి ఛానల్నైనా సపోర్ట్ చేయండి. చేతనైతే, చేత కాకుంటే ఛానల్లో నుంచి తప్పుకోండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాత్రం వాగమాకండి. వాగితే మీకే నష్టం, నాకే నష్టం కాదు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వాగితే మీకే నష్టం, నాకేం నష్టం రాదు, నాకేం లాభము రాదు. అది అర్థమైందా? ఇట్లా ఇవన్నీ అన్ని సర్దుకుంటేనే కదా అన్ని నీట్గా ఉంటాయి. ఇలాంటి పనులన్నీ ఊకే రావు కదా. పనులు చేసుకుంటేనే వస్తాయి కదా. పిల్లలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పడేసిపోతారు. అన్ని పనులు మేమే కదా చేసుకోవాల్సింది. చెప్పండి. అదే చెప్తా నేను. అన్ని విధాలుగా సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి అని. కానీ వినకుంటే పాయా. ఏమి చెప్పు వాళ్ళతోని అవసరం. అది ఫ్రెండ్స్, నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? ఇంకా ఏమొద్దు, మాకు ఇదే ఎక్కువైందంటే వీటికే ఉండండి. అది మీ ఇష్టం, మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోండి. అది ఫ్రెండ్స్, ఎంత పనులు ఉంటాయో ఎన్ని ఉంటాయో ఎవరికి తెలుస్తుంది? చేసే వాళ్ళకి తెలుస్తుంది. మీకల్లా ఏం తెలుస్తుంది చెప్పు? చాలా వరకు వీడియోస్ కూడా ప్లే పోయి చూడండి. చాలా వరకు సబ్స్క్రైబ్ చేయండి, జేఎన్ సపోర్ట్ చేయండి. జేఎం 2012 యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? అందరికీ బాయ్. నేను మళ్ళీ అన్ని సర్దిన తర్వాత మళ్ళీ మీకు వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. అందరికి బాయ్ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ.